वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। हरि ओम हरि ओम हरि ओम। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्य शाश्वत शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्तिः समारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं गुरुदेव देव। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। श्री सद्गुरुनाथ महाराज की जय। हरि ओम अंडी। మనం భజగోవిందం సత్సంగం చెప్పుకుంటున్నాం। మొదటి శ్లోకం అందరం కలిపి చదువుదాం। భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. లాస్ట్ క్లాస్ లో లాస్ట్ శ్లోకం ఏంటంటే 20, అది కూడా టుగెదర్ కలిపి చదివేద్దాం. భగవద్గీతా కించిదధీత గంగా జలలవ కనికా పీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. భగవత్పాదులు 20వ శ్లోకంలో కొన్ని సాధనలు చెప్పారు. ముఖ్యంగా 3 స్వామివారు చెప్పినవి. ఏంటి స్వామి అంటే, భగవద్గీత కించిత్ అధీత, కొంచెం అయినా సరే భగవద్గీత జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే, గంగా జలలవ కనికాపీత, గంగ యొక్క స్వరూపం పైన భక్తిని కలిగి ఉంటే, మూడవది సకృదపియేన మురారి సమర్చ, మురారి అంటే శ్రీమన్నారాయణుడు, ఒక్కసారైనా మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క శరణాగతి పొందితే, ఇటువంటి సాధనలు కాని చేస్తే, క్రియతే తస్య యమేనన చర్చ, ఆ వ్యక్తికి ఇంకా యముడితో డైలాగ్ పడే ఛాన్స్ ఉండదు. వీళ్ళిద్దరూ ఎదురు పడరు. ఈయన దారి వేరు, ఆయన దారి వేరు. చూసాం మనం ఈ 3 సాధనల యొక్క ప్రాముఖ్యత ఏంటో. ఒకసారంట పూజ్య గురుదేవ్ దగ్గరికి ఒక డాక్టర్ గారు వచ్చారంట. మన హోలీ గీత పుస్తకం ఉంటుంది కదండి, అది పట్టుకొని వచ్చి, గురుదేవ్ మీరు దీని మీద సంతకం పెడితే నేను రోజు మీ సంతకం చూసుకొని చదువుకుంటానండి అన్నారు. దానికి గురుదేవ్ అన్నారంట, ఇవ్వు అని ఆ పుస్తకం తీసుకొని దానిపైన రాశారంట, ఎవ్రీ డే 3 times read 2 slokas, use for 1 month. If you don't get any, if you don't get any change, repeat it again. This is my prescription అని రాసి కింద ఓం శ్రీ చిన్మయానంద అని సంతకం పెట్టారు. అంటే వచ్చిన ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఈజీగా అర్థమయ్యే భాష, వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు కదండి. ఎవ్రీడే యూజ్ దిస్ మచ్ టానిక్ అండ్ యూజ్ 1 month, నీకు సెటరేట్ అవ్వకపోతే మళ్ళా ఇది కొనుక్కొని వాడుకో అన్నట్టుగా, సేమ్ అట్టాగా భగవద్గీత కించిద్ అధీత అంటే మనం చేయవలసిన సాధన ఇదే. ఆ జ్ఞానం మన లైఫ్ లో వర్కౌట్ అయ్యే వరకు దానిని మనం వదలకూడదు. వేగం వర్కౌట్ కాదు కదండి. పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన్ని ఇంజనీర్లు అయిపోరు. జ్ఞానం రావాలి, అప్పుడు వాళ్ళు ఇంజనీర్లుగా ఉపయోగపడతారు సొసైటీలో. మనం కూడా అందరం సత్సంగానికి వస్తున్నాం, వింటున్నాం. ఆ జ్ఞానం వర్కౌట్ అవ్వాలి మన వ్యవహారంలో. ఎంత సమత్వం ఉందో, ఎంత క్షమాశీలత ఉందో, ఎంత భగవత్ పరాధీనత ఉందో, ఎంతసేపు బ్రహ్మవృత్తి తిరుగుతున్నదో, శమదమాది షటక సంపత్తులు ఎంతగా ఏమంటారు ప్రతిబింబిస్తున్నాయో, అవన్నీ పుడుతున్నాయంటే మన మానస సరోవరంలో గీత పనిచేస్తున్నట్టే. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కనికాపీత, గంగ పైన మహత్ భక్తిని కలిగి ఉండాలి అంటారు. కొంతమంది మహాత్ములు చెప్తారు, గంగా గంగా యో బ్రూయేత్ యోజనానాం శతైరపి. ఒక వ్యక్తి కొన్ని యోజనాల దూరంలో గంగా నదికి ఉన్నాడంట. ఆ యోజనాల దూరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి గంగని దర్శించే భాగ్యం లేదు. గంగ ఒక దగ్గర, ఈయన ఒక దగ్గర. కానీ గంగా గంగా అని పిలిచాడంట. అక్కడి నుంచి పిలిస్తే ముచ్యతే సర్వ పాపేభ్యః, ఆయన యొక్క సర్వ పాపాలని ఆ గంగా స్మరణ వల్లనే పోతాయంట. విష్ణులోకం సగచ్చతి, ఆ పుణ్యపురుషుడు విష్ణులోకాన్ని చేరుతాడు అంటారు. ఎందుకంటే గంగాదేవి విష్ణుపుత్రి, విష్ణు భగవంతుడి యొక్క కుమార్తె గంగ.
అందుకే మనం కూడా పూజలు అన్ని చేసినప్పుడు కలశం పెడతాం అక్కడ. మిగతావన్నిటితో పాటుగా ఒక కలశం, గంగా కలశం పెడతాం. పెట్టి అందులో ఏమి ఆవాహన చేస్తామండి? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని తన పైన చెయ్యి పెట్టి ఆ గంగా ఆ 12 నదుల యొక్క నీరు ఈ కలశంలో నిక్షిప్తం అవుగాక. ఆ నీటిని భగవత్ పూజకి ఉపయోగిస్తాం. భగవత్ మూర్తి పైన, పూజా ద్రవ్యాల పైన, యజమాని పైన అందరినీ సంప్రోక్షణ చేస్తాం. ఈ విధంగా గంగా మన జీవితంలో దేవత. కాబట్టి స్వామివారు ప్రిస్క్రైబ్ చేస్తున్నారండి శంకర భగవత్పాదులు. మీరు ఋషికేశు, హరిద్వారు, ఇంకా పైకి గంగోత్రి ఈ ప్రాంతాలన్నీ వెళ్తే వాళ్ళు భగవంతుడిని అర్చించరు, దేవిని, గంగాదేవినే అర్చిస్తారు. మీ అమ్మగారు ఎవరండి అంటే ఆమె అనే చూపిస్తారు. హాయిగా ఆమె పక్కన కూర్చొని గంటలు గంటలు జపం చేస్తారు. ప్రత్యేకంగా వాళ్ళకి ఇంకొక తల్లి తండ్రి అవసరం లేదు, అన్నీ ఆవిడే అని అంత బలమైన విశ్వాసం. మరి పరమేశ్వరుడు పెట్టాడు అలాగా. సాధు సంతులందరూ ఆయన నమ్ముకొని హిమాలయాలకు వెళ్ళిపోతారు. మరి అక్కడ ఎవరండి అంటే అమ్మ మీరు చూసుకోండి అన్నారేమో తెలీదు. కాబట్టి గంగని మాతృ సమానంగా సాధువులందరూ కూడా స్వీకరిస్తారు. గంగా జలలవ కనికా పీత సకృదపి అయిన మురారి సమర్చ. ప్రతిరోజు కూడా మనం భగవద్ అర్చనని విడిచిపెట్టకూడదు. అయితే మా స్వామీజీ ఒక జాగ్రత్త చెప్పేవారు. ప్రతిరోజు భగవద్ అర్చనని విడిచిపెట్టకూడదని. ఆ లాలస కూడా ఎక్కువ మనం పెట్టుకోకూడదు అంటారు. అంటే ప్రతిరోజు నేను 16 ఉపచారాలు చేయాలి స్వామీజీ, అవి ఉండాలి ఇవి ఉండాలి అంటే ఎవ్రీడే మనం చేయలేకపోతామేమో. కాబట్టి మినిమం 5 ఉపచారాలైనా మనం పెట్టుకోవాలండి, కొంచెం సరళంగా. ధూపం, దీపం, నైవేద్యం మనందరమే పెడతాం. ఇది కాకుండా స్వామి వారికి కొంచెం నీటిని స్ప్రింకిల్ చేస్తే అది స్నానంతో సమానం అంటారు, అభిషేకం. లేదు మన ఇంట్లో కానీ మన శివలింగాన్ని కానీ స్ఫటిక ఏమంటారు స్ఫటిక లింగాలు ఇత్యాదులు ఉంటే చిన్న అభిషేకంలా చేసినా పర్వాలేదు. చందనం, బొట్టు, ఈ 5 పంచోపచారాలు చేసి, ఈ ఉపచారాలు చేయటానికి తక్కువ టైం తీసుకున్న ఒక 15 నిమిషాల పాటుగా దేవతా స్తుతులన్నీ మనం అక్కడ చేయాలి. మనం శివభక్తులం అనుకోండి ఉదాహరణకి, శివస్థుతులు ఏవైతే ఉంటాయో ఆ స్థుతులన్నీ పారాయణ చేయండి. విష్ణు భక్తులు అనుకుంటే విష్ణు స్థుతులన్నీ పారాయణ చేయండి. కృష్ణ భక్తులు అయితే కృష్ణ స్థుతులు, రామ భక్తులు అయితే రామస్థుతులు, అమ్మవారి భక్తులు అయితే అమ్మవారి స్థుతులు. అవి ఒక 15 మినిట్స్ డివోటెడ్ గా చాంటింగ్ చేస్తే పూజ బాగుంటది అని చెప్తారు పెద్దవాళ్ళు, అలా చేస్తారు. సకృదపి అయిన మురారి సమర్చ. ఈ రకంగా 3 రకాలైన మన వ్యక్తిత్వానికి కూడా భగవత్పాదులు మెడిసిన్ ఇచ్చారు. వీటిని పావనం చేయటానికి ఇంకెక్కడ మెడిసిన్ దొరకదు. హృదయానికి, బుద్ధికి, శరీరానికి. బుద్ధికి జ్ఞానం అవసరం, గీతను పట్టుకోండి. హృదయానికి భక్తి అవసరం, దేవతామూర్తిని పట్టుకోండి. శరీరానికి పూజనం, భగవత్ పూజ శరీరం ద్వారా చేస్తే పావనం అవుతాయి. కాబట్టి 3 పర్సనాలిటీలకి కూడా 3 మందులు ఇచ్చారు భగవత్పాదులు, వాటిని ఉపయోగించాలి. ఏం స్వామి 3 ఉపయోగించకపోతే ఏమైనా నష్టమా అంటే, మన నిర్మాణంలో కొన్ని దోషాలు ఉంటాయండి. కొంతమంది బుద్ధిపరంగా చాలా బాగా ఆలోచిస్తారు, కానీ హృదయంలో ఎటువంటి భావం ఉండదు. వాళ్ళు దేనికి చెలించరు. కష్ట సుఖం ఏదైనా అన్నా ఇక్కడ విచారణ చేయండి అంటే ఫస్ట్ క్లాస్, ఇక్కడ మాత్రం డోర్ క్లోజ్ చేసేస్తారు. కొంతమంది ఎమోషన్స్ చాలా ఇలాగ భగవత్ కీర్తన వినగానే కళ్ళ వెంబడి నీళ్లు, ఆనంద తాండవం అన్నీ చేస్తారు. ఈ శ్లోకానికి అర్థం ఏంటి చెప్పండి అంటే అర్థం అవట్లేదు స్వామీజీ మాకు, ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇంకో కొంతమంది మహాత్ములు, స్వామీజీ 10 గంటలు పని చెప్పండి మేము చేస్తాం, అరగంట క్లాసు వినమన్నా మా వల్ల కాదు స్వామి, మాకేదో నిద్ర వచ్చేస్తుంది స్వామి. కొన్ని కాబట్టి 3ంటిని ఓపెన్ చేయాలి, శరీరము, హృదయము, బుద్ధి. కాబట్టి 3ంటికి 3 ప్రిస్క్రిప్షన్స్ స్వామివారే ఇచ్చారు. ప్రయాగరాజ్ అని మనం చెప్తాం, గంగా, సరస్వతి, యమున 3 కలుస్తాయి అక్కడ. అందుకే దాన్ని తీర్థ రాజ్యము అంటారు. సమస్త తీర్థాలకి కింగ్ ఎవరండి అంటే ప్రయాగ, అలహాబాద్ అంటారు కదండి. అందుకే మన హిందూ సంస్కృతంలో జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి మునక వేయాలంట. 3 నదులు కలుస్తాయి అక్కడ. ఆ 3 నదులే ఇవి: జ్ఞాన, భక్తి, కర్మయోగం. ఈ 3ంటిని
కలిపి చేయాలి. మా స్వామీజీ అంటారు, స్వామీజీ మేము ప్రయాగరాజ్ అది వెళ్ళలేమండి అంటే మొబైల్ ప్రయాగరాజులు కొన్ని ఉంటాయండి. అవి మన ఊరు కూడా వస్తుంటాయంట. అదేంటి స్వామీజీ ప్రయాగరాజ్ మన ఊరు వస్తదంటే తులసీదాస్ చెప్పారట. మొబైల్ ప్రయాగరాజులు ఎవరండి అంటే సాధు సంతులు. ఈ సాధు సంతులు వచ్చినప్పుడు వాళ్ళ సేవ మనం చేస్తే మనం తీర్థరాజ్యం వెళ్ళి వచ్చినట్టే. ఈ గంగా, యమున, సరస్వతి 3 వాళ్ళ దగ్గర ఉంటాయండి. కర్మయోగం ఉంటది, భక్తి యోగం ఉంటది, జ్ఞాన యోగం. గురుదేవులు అందుకే చూడండి ఏ చిన్మయ మిషన్ ఆశ్రమాల్లో కానీ అక్కడ 3 ఉంటాయి. జ్ఞానం దొరుకుతుంది స్వామీజీ, సత్సంగం చెప్తారు. భక్తి పరంగా అనేక రకాలైన కార్యక్రమాలు మనం దేవతారాధన చేస్తాం. కర్మ అంటారా బోలెడంత పని ఉంది స్వామీజీ. ప్రజలు రావటమే తక్కువ. ఎంతమంది వచ్చినా పని చెప్పేవారు గురుదేవ్. కాసేపు కూర్చొని ఏదో పని చెయ్యండి. ఇక్కడ కూర్చున్నంతసేపు బాగుంటది. భగవత్ సన్నిధిలో కూర్చున్నట్టు ఉంటదిగా. కాబట్టి కర్మ, భక్తి, జ్ఞానం 3ంటికి కూడా అవకాశం దొరికేటట్టు మహాత్ములు ఈ 3 ఓపెన్ అవ్వాలి. హృదయ కవాటం ఓపెన్ అవ్వాలి భగవత్ ఆరాధన. బుద్ధి కవాటం ఓపెన్ అవ్వాలి. శరీరం కూడా సిద్ధంగా ఉండాలి సేవకి ఏ టైంలో అయినా. భగవద్గీత కించిదీత గంగాజలలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ. ఆయన ఇంకా యముడికి కాదు కదా, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. వివేకానంద ఒకరోజు అరణ్యంలో నడుస్తున్నారండి. అప్పుడు ఇంత పేరు ప్రతిష్టలేమి రాకముందు అరణ్యంలో నడుస్తూ ఒక్కడే నడుస్తూ ఉంటే సడన్ గా ఒక పెద్ద సింహం ఎదురైందట ఆయనకి. సింహం ఎదురైతే వివేకానంద దగ్గర సింహాన్ని కొట్టడానికి కత్తి, కర్ర మనిషి దగ్గర ఏముంటాయి, అది వింటదా ఏంటి? ఒకే ఒక ఆయుధం ఉందంట వివేకానంద దగ్గర. ఆ ఆయుధం ఏంటి స్వామి అంటే నిర్భయంగా నిలబడ్డాడట అంతే. కించిత్ కూడా భయపడలే. అది చూస్తుందంట. ఈ నిర్భయత్వానికి అది వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందండి. సో ఈ నిర్భయత్వం ఆయనకి ఎలా వచ్చింది స్వామి అంటే క్రియతే తస్య యమేన. యముడు వచ్చినా ఆయన భయపడ్డాడు, సింహం వస్తే ఏం భయపడతాడు? కారణం ఏంటండి అంటే జ్ఞాన బలం. అది సంప్రాప్తించుగాక అని శంకర భగవత్పాదుల యొక్క మంగళాశాసనం. సో ఆ సాధన అయింది. తరువాత ఇంకొక విద్యార్థి ఉన్నాడు. గురువుగారు మీరు భక్తి, జ్ఞాన, కర్మ ఇత్యాది సాధనాలు చేయమంటున్నారు కానివ్వండి, నేను అంత సమర్థుడిని కాదు. ఏరా అబ్బాయి అవి కూడా చేయలేవా అంటే ఆహా, మరి డ్రాప్ అయిపో, దేవుడు ఆరాధన నుంచి డ్రాప్ అయిపో అంటే అది కూడా నా వల్ల కాదు. ఆయన కావాలి, నేను ఏం చేయలేను. ఇదేమిట్రా అబ్బాయి సమస్య ఇలా ఉందేంటి అంటే గురువు గారు అన్నారంటే ఇంకొకటి చేయగలవా, కొన్ని చిన్న సాధన ఉంది అది చేస్తావా అంటే ఏంటి చెప్పండి అంటే అట్లీస్ట్ క్రై అట్ హిస్ ఫీట్. ఆయన కాళ్ళ మీద పడి బోర్మని ఏడు, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఏదైనా చేసి పెట్టు తండ్రి అని. దట్ విల్ బి హెల్ప్ఫుల్. అది కూడా గొప్ప సాధన అని చెప్పిన తర్వాత భజగోవిందంలో ఈ శ్లోకానికి ఉన్నంత విశేషత, ఈ శ్లోకానికంటే వస్తున్న శ్లోకానికి ఉన్నంత గొప్పతనం మహాత్ములు ఇంక ఏ శ్లోకానికి ప్రతిపాదించలేదు. మనకు చాలా ఫేమస్ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని కృష్ణ ప్రార్థన చేస్తాం. అయితే ముఖ్యమైన విశేషం ఏంటో చెప్పనా అండి, గురుదేవులు భజగోవిందం పైన వ్యాఖ్యానం రాశారు. భజగోవిందంలో అన్ని శ్లోకాలకి ఆయన కామెంటరీ రాశారు. ఆయన వ్యక్తిగతంగా నా పరిస్థితి ఏంటి అని గురుదేవులు తనను తాను చూసుకున్న శ్లోకం ఈ పునరపి జననం. కృష్ణ ఆయన రాస్తారు ఇందులో, ఇన్నాళ్ళు నాకు అసలు అర్హత లేదు తండ్రి నిన్ను ప్రార్థించటానికి. నాస్తికుడిగా కొన్నాళ్ళు సమస్త రాగద్వేషాలతో హృదయం అంతా నిండి ఉండి ఇప్పుడు ఏడుస్తున్నాను, కృష్ణ సాయం చేయు, కృష్ణ నాకు సాయం చేయి. కానీ నాకు ఆ ఏడవటానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తిని నేను. కానీ నువ్వు కరుణా సముద్రుడు అంటారు కదా, నాకు కొంచెం హెల్ప్ చేయి తండ్రి అని ప్రేయర్ చేస్తా. గురుదేవ్ స్వయంగా రాసుకున్నారు. ఆయన చదువుదాం ఈరోజు క్లాస్లో ఆయన ఏం రాశారు. అంతటి మహాత్ముడు భగవంతుడు ముందు నిలబడేసరికి నా స్థాయి ఇది అని ఈ శ్లోకంతో ఐడెంటిఫై అయ్యారు.
చూడండి గొప్ప వాళ్ళ యొక్క లక్షణం. అందుకే ఎదిగిన కొలది ఒదిగి ఉంటారు పెద్దవాళ్ళు. నిత్యము భగవంతుడితో సాన్నిధ్యం ఉంటది వాళ్ళకి. కానీ వారి పరిస్థితిని చూసుకుంటే ఏదో అడవిలో పడిపోయిన ఎండిటాకు లాంటి వాడిని నేను అని ఎంతో అందుకే ఆయన పేరు ఓం వినయశీలాయ నమః అని మనం పూజ చేస్తాం. సమస్త వినయానికి ఆదర్శం పూజ్య గురుదేవులు. గొప్ప ఎంతో మహాత్ముడు. 21 రిపీట్ చేయండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంసార వైరాగ్యం వస్తేనే దేవుడు కలుగుతాడండి. మనకు ఎప్పుడు కలుగుతుందో ఆ భాగ్యం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. హే కృష్ణ హే మురారి. ఇంకా భగవత్పాదులు ఇక్కడ బాగా రాశారు. పునరపి జననం పునరపి జననం అంటే మళ్ళా పుట్టాలి. పుట్టేశాం కదా స్వామి ఏమైనా క్లోజ్ అవుతుందంటే పునరపి మరణం మళ్ళా మరణించాలి. అంటే ఏంటో తెలుసా అండి, ఈ చక్రం మొత్తం అనుభవించాలి. మళ్ళీ పుట్టుక పెరుగుదల మధ్యలో వార్ధక్యం రావటం జబ్బులు రోగాలు తిట్లు ఏవో అంటారు చూడండి, చెప్పు దెబ్బలు చీపురు దెబ్బలు అన్నీ కాయాలి. జీవితం అంతా ఇదంతా అనుభవించాలి. అనుభవించి ఏం సాధిస్తారండి అంటే మరణం. పోనీ మరణించాం కదా స్వామి విశ్రాంతి తీసుకుంటామంటే ఆ కర్మ విశ్రాంతి తీసుకోదు. పద 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 మళ్ళా పుట్టు అంట. మళ్ళా పునరపి జననీ జఠరేషైన మళ్ళా తల్లి గర్భంలో పడ స్టార్టెడ్. ఈ చక్రం స్వామి ఇహ సంసారే బహుదుస్తారు. ఈ సంసారం ఉంది. సంసారం అంటే సంసరణం, తిరుగుతూ తిరుగుతూ ఎన్ని యోనుల్లోనో పడి 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 బహుదుస్తారు. బహుదుస్తారు అంటే దీనిని ఛేదించే సఖ్యత ఎవరికీ ఉండదు. దీనిని ఛేదించలేడు. దీనికి బలి, అమ్మవారికి బలి ఎలా వేస్తారో కర్మకి జీవుడు బలి. కర్మలు ఎలా తిప్పి మరి ఏదైనా ఉపాయం ఉందా అంటే ఒక్కటే ఉపాయం, భగవంతుడి యొక్క కృప, ఆయన యొక్క జాలి. కృపయా పారే పాహి మురారే. హే మురారి స్వామి పాహిమాం 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 అంటే ఏదైనా దారి చూపిస్తాడేమో. పెద్ద నడి సంద్రంలో ఒక వాడలో అతుక్కుపోయామనుకోండి, అక్కడ దారి తెన్ను ఏమి ఉండదు, సాయం చేయడానికి ఎవరు ఉండరు. మరి ఎవరు సాయం స్వామి అంటే చేతులు పైకెత్తి భగవంతుడిని ప్రార్థించడం. యాక్చువల్ గా మన పొజిషన్ ఇప్పుడు అదే.
దానికి అనేక రకాలైన సిమెంటు ఇవన్నీ రంగులన్నీ పూసి బాగున్నాం. ఏం బాగుండేది? మళ్ళా రావటం, మళ్ళా అనుభవించటం ఇవన్నీ కూడా అఖండంగా కర్మకి బలి అయిపోతున్నాం జీవులు. పోనీ ఏమైనా తగ్గుతాయా స్వామి ఇదంతా ఖర్చు పెడుతుండే అంటే విపరీతమైన టార్చర్. తగ్గవు సరికదా, ప్రతి జన్మలోనూ కూడపెట్టుకుంటూ ఆ సంచితాన్ని పెంచుకుంటూ ఈ కర్మ చక్రంలో పడి జీవుడు నలిగిపోతున్నాడు. ఏదో కొంచెం పుణ్యం కలిగింది అంటే ఆ పుణ్యం అనుభవిస్తున్నంత సేపు దేవుడిని చూడు. ఎందుకంటే అంతా బాగుంది కదా, ఆయన అవసరం ఏంటి అని. పోనీ కష్టాన్ని అనుభవించండి అంటే భరించలేకపోతున్నాను స్వామి, కష్టాన్ని భరించలేకపోతున్నాను స్వామి అంట. కాబట్టి స్వామి మీరే ఏదో వీలు చేసుకొని ఇక్కడి నుంచి నన్ను తప్పించాలా అని మనం ప్రార్థన. దీనినే దైన్య భక్తి అంటారు పెద్దవాళ్ళు. నిజానికటండి అన్ని భక్తుల కన్నా ఈ భక్తిని సంపాదించడం కష్టమట. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా మనం కొంచెం గర్వంగానే ఉంటాం. అది తప్పు అని కాదు, అది ఇంకంత పరిణితి చెందలేదు. కానీ భగవంతుడి దగ్గర ఉండవలసిన భక్తి ఏంటి స్వామి అండి అంటే దీనత. ఆంజనేయ స్వామికి ఇది ఉండేదట. అందుకే ఆయన భక్త ఆగ్రగణ్యుడు. సమస్త భక్త సమూహానికే చక్రవర్తి ఎవరండి అంటే హనుమంతుడు. హనుమంతుడికున్న ఒకే ఒక్క ప్రధానమైన లక్షణం, నేను దీనుడిని స్వామి ప్రభు. ఆ దైన్య భక్తి ఉంటేనే భగవంతుడు వేగం కరుగుతాడు. మిగతాది మన మనస్సే చూస్తాడు. ఇంకా ఆయన పరీక్షించవలసింది ఏముంది? మన మనస్సును బట్టే మెడిసిన్. స్వామి నువ్వు తప్ప ఇంకొకటి లేవు అని ఒక శిశువు ఎలాగైతే తల్లి కోసం ఆరాట పడతాదో, అటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఆయన తీసుకొని తన అంకశయంలో కూర్చోపెట్టుకుంటాడు. మా స్వామీజీ చెప్తారు, ఈవెన్ భగవంతుడు రాముడు కూడా శిశు వేషం వేసినప్పుడు, శిశుతనంలో ఉన్నప్పుడు ఏదైనా కావాలంటే ఏడ్చేవాడట. కౌసల్యాదేవి తెచ్చి ఇచ్చేదంట రాముడి కోసం. కాబట్టి దీనిని శిశు భక్తి అంటారు. ఒక శిశువులాగా స్వామి దగ్గర నిలబడగలగాలి. దైన్యత. తులసీదాస్ గారు కూడా రామాయణంలో రాస్తారండి, స్వామి మనిద్దరికి మంచి జోడి అంటాడు ఆయన. ఎవరికి? రాముడికి, తులసీదాస్ గారికి. ఏంటండి మీ ఇద్దరు అంత బెస్ట్ పేరు అంటున్నారండి అంటే, మే పతిత. మే పతిత అంటే నేను పతితుడిని. పతితుడిని అంటే పావనం లేని వస్తువుని. నువ్వు పతిత పావనుడివి. నాలాంటి పేషెంట్లందరికీ నువ్వు డాక్టర్. కాబట్టి మనిద్దరికి మ్యాచింగ్ బాగుంటది స్వామి అంటాడు. మే పతిత తూ పతిత పావన. కాబట్టి స్వామి నన్ను విడిచిపెట్టకు అని ఈ రకంగా ఎంతో మంది భగవంతుడి కోసం ఈ దైన్యత్వాన్ని పాటించారు. రామకృష్ణ పరమహంస గారు కూడా వారి జీవితంలో ప్రతిరోజు పడుకునే ముందు భోరుమని ఏడ్చేవారు. అందరూ అనుకునేవారు ఈయన పడుకునే ముందు ఇంత భోరుమని ఏడుస్తారేంటి అంటే, తన దగ్గరున్న శిష్యగణానికి ఆయన చెప్పేవాడు, ఈ రోజు కూడా అమ్మ దర్శనం అవలా. తెల్లవారి నుంచి ప్రార్థిస్తున్నాను, అమ్మా 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 అని రోజంతా ప్రార్థనలోనే గడిపాను. ఈ రోజు కూడా అమ్మ దర్శనం అవ్వకుండానే రోజు అయిపోయి. దీని పేరు దైన్యత, భగవత్ లాలస. భగవంతుడు కావాలనే తీవ్ర కాంక్ష. ఈ దైన్యత స్వామివారికి ఉండేదండి. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, అయితే ఇంత పరిపక్వత రావటం కష్టం. అందుకే భగవంతుడిని మనం 2 ప్రార్థించాలి అంటారు. ఒకటేంటి స్వామి అంటే, స్వామి నా మనస్సుకి ప్యూరిటీ వచ్చేలా చూడు తండ్రి. నా మనస్సులో ఆ సత్వగుణం కాని కలిగితే, సత్వగుణం వచ్చినప్పుడు ఇటువంటి వృత్తులు దొర్లుతాయి మన అంతరంగంలో. రెండవది, నేనెప్పుడూ కూడా ఈ సాధనా మార్గం నుంచి తప్పుకోకుండా ఉండేటట్టు చూడు స్వామి. ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి. ఈ రెండింటిని మనం భగవంతుడి దగ్గర ప్రార్థన చేయాలి. అంతఃకరణలో పవిత్రత, శుద్ధత ఏర్పడుగాక. 2, నీ మార్గం నుంచి తప్పించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంశాలు ఎన్నో.
కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టకుండా ఉండే భాగ్యం కల్పించు తండ్రి అని మనం ప్రార్థించాలి అంట. స్వామీజీ చెప్తారు, ఈవెన్ అంటే దైవీ సాన్నిధ్యాన్ని పొందాలి అంటే పెద్ద పెద్ద కర్మలు ఏవి చేయకపోయినా మనం చేస్తున్న చిన్న చిన్న కర్మలైన భగవత్ స్మరణతో చేస్తే అవి దైవీ మహిమ అవుతాయి. చిన్న చిన్న కర్మ చేసే అవకాశం మనకు ఉండొచ్చు, పెద్ద పెద్ద పనులు చేసే అవకాశం మనకు లేకపోయినా వాటినైనా భగవత్ స్మరణతో చేస్తే అవన్నీ కూడా భగవద్భక్తిని ప్రసాదింప చేస్తాయి సాధనలు. ఇంకో కొంతమంది చెప్తారు, లేదు స్వామి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు నాకు మెండుగా ఉన్నాయి, నేను అర్హుడినే అంటే వాటిని కూడా భగవంతుడి దగ్గర సమర్పిస్తే అవి డివినైజ్ అవుతాయి. నారద భక్తి సూత్రాల్లో శిష్యుడు అడుగుతాడు నారదుడు, నేను వీటి ద్వారా పీడింపబడుతున్నాను స్వామి కామక్రోధాదులతో, నాకు భగవత్ సాన్నిధ్యం ఎలా లభిస్తుంది అండి అంటే నారదుడు చెప్తాడు, వాటిని భగవంతుడికి అంకితం చెయ్యి. కామం ఉందండి అంటే భగవత్ సంబంధిత కామం పెట్టుకో. క్రోధం భగవత్ సంబంధిత, లోభ మోహ మదమాత్సర్య ఈ దుష్ట భావాలను కూడా ఆయన దగ్గర అర్పిస్తే అవి దైవీమయమవుతాయి అంటారు. కాబట్టి మెల్లగా భగవంతుడికి ఒక కుర్చీ వెయ్యాల మన అంతరంగంలో. ప్రతిసారి అక్కడికి వెళ్ళి ముట్టి మనం వస్తుండాలి స్వామి అని. దీని పేరు దైన్య భక్తి అంటారు. భాగవతంలో చెప్తారండి, సుఖదేవుడు వర్ణిస్తారు. భాగవతంలో ఒక రోజు అంటే రాసలీల అయ్యే రోజు అన్నమాట. దీని గురించి ఏవేవో తెలియని వాళ్ళందరూ ఏవేవో మాట్లాడతారు. శ్రీకృష్ణుడి యొక్క లక్ష్యం ఏంటండి అంటే గోపికలందరికీ కూడా ఆరాధ్య దైవం అంటే మనలాగా కాదు. చెప్తారు ఒక సాధువు, తర్వాత జయదేవుడు ఇత్యాది సాధువులు. జయదేవుడు ఒక గోపిక అంటారు. భక్త జయదేవుడు అష్టపదులు రాశారు కదండి, ఆయన ఒక గోపిక, మళ్ళా అవతారం తీసుకున్నారు. ఆయన చెప్తారు, గోపికలకి శ్రీకృష్ణుడి పైన ఉన్నది విరహం అంట. విరహం అంటే దాన్ని చూడలేకపోతే ఉండలేని తనాన్ని విరహం అంటారు. ప్రేమికులకు ఉంటది బుద్ధి. వాళ్ళు విరహాన్నట్ట కొన్ని పాత్రలతో మోసేవారట, గుండెల్లో పెట్టుకొని, కొన్ని వెసల్స్ తో. కృష్ణ విరహం. వారు భరించిన ఆ విరహంలో ఒక తుంపర సామాన్య నరుడి పైన పడితే అంట వాడి శరీరం అలా కాలిపోతుందంట. శరీరం నిప్పులు కుంపట్లాగా కాలిపోయి భస్మం అయిపోతుందండి. అంతటి భయానకమైన విరహ పాత్రలని మోసేవారట గోపికలు శ్రీకృష్ణుడి పైన. అది అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. మనం జయదేవ్ అష్టపదులు చదువుతున్నా అనిపిస్తుంది, ఆహా, గోపికలకి ఇంత భారమైన భక్తి ఉండేదా శ్రీకృష్ణుడి పైన. కృష్ణ అని వింటేనే వాళ్ళ శరీరం అంతా ఆ వేడిగా కాలిపోతూ ఉండే, తగ్గటానికి చందనం ఇత్యాదులు రాసుకునేవారు. పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని చూసేవారట. ఏం మా పౌర్ణమికి అంత డిమాండ్ ఏంటి? పౌర్ణమి వస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది స్వామి, కృష్ణ తాపాన్ని భరించలేకపోతున్నాము అని. సో ఇటువంటి గోపికలకి ఆ రోజు అనుగ్రహించాలని స్వామి ఏం చేస్తాడంట, అధర సుధ అంటాడు సుఖదేవ్. అధర సుధ అంటే పెదవుల పైనే అమృతాన్ని పెట్టి ఒక్క నోటు ఇలా ఊదాడంట కృష్ణుడు మురళిపై. ఒకటే ఒక నోటు, అదొక పిలుపు. అది ఈ పిలుపుకి వ్రజభూమిలో ఉన్న గోపకాంతల అందరి యొక్క హృదయం కదిలిందండి. వాళ్ళకి అర్థమైంది, టుడే దిస్ కాల్ ఈజ్ కృష్ణాస్ కాల్. ఏమండోయ్, ఇది భక్తి శాస్త్రంలో అత్యంత రహస్యం. మనం అనుకుంటాం, స్వామీజీ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అయిపోయానండి అని. మీరు అనుకుంటే అయిపోరు వెంకటేశ్వర స్వామి భక్తులు, స్వామి అనుకోవాలి. ఆ భక్తి మన హృదయంలో కదిలింది అంటే ఆ రోజు స్వామి ఆ నోటు కదిపాడు అన్నమాట. ఆ తంత్రి ఏదైతే ఉంటుందో ఆ తంత్రిని స్వామి ముట్టినట్టు లెక్క. ఈ రోజు నుంచి నేను గురుదేవులు భక్తుడిని అయ్యానండి అంటే ఆ రోజు గురుదేవు ఆ తంత్రిని ముట్టారన్నట్టు లెక్క. శ్రీకృష్ణుడు ఆ వాళ్ళ ఆ అధర సుధ అంటే ఆ అమృత నాడిని ఆ రోజు ఆయన ఇలా కదిపాడు.
గోపికలందరికీ తెలిసింది అంట ఇది భగవంతుడు స్వామి పిలుస్తున్నాడని. ఇంకా ఆ తర్వాత ఎవరు ఆపలేరు వాళ్ళని. పాలిచ్చే తల్లి బిడ్డను పడేసి వెళ్ళిపోయిందంట. భర్తకి అన్నం పెడుతున్న తల్లి అన్నం పెట్టకుండా పారిపోతుందంట. ఎక్కడున్నోళ్ళు అక్కడ, ఎట్టాగా ఉన్నోళ్ళు అట్టాగే ఇల్లు వదిలి పరుగులు పెడుతున్నారు. పడుతుంటే ఒక భర్త భార్యతో అన్నాడంట, "నువ్వు వెళ్ళటానికి ఈల్లేదు. కృష్ణుడు పరపురుషుడు, నువ్వెలా వెళ్తావు?" ఆమె చెప్పిందంట, "స్వామి, కృష్ణుడు పరపురుషుడో నువ్వు సొంత పురుషుడో నాకు తెలీదు కానీ, నన్ను విడిచిపెట్టావా నన్ను చూస్తావు. లేదు బలవంతంగా నన్ను వెళ్ళకుండా చేశావంటే ఇది మిగిలిపోతుంది, అది వెళ్ళిపోతుంది జాగ్రత్త" అని. ఎలా వెళ్తాదో చూస్తానన్నాడంట ఆయన. చూసుకో అన్నాడు. తలుపేసేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆవిడ శరీరం అక్కడే పడిపోయింది. ఆవిడ ప్రాణాలు భగవంతుడిలో లీనమైనాయి. ఎవరు ఆపలేం. సో వీళ్ళంతా పరుగు పరుగున వెళ్ళి బృందావనంలో చూస్తారు. చూసేసరికి స్వామి అబ్సెంట్. వీళ్ళందరిని చూసి మాయమైపోయాడు ఆయన. శ్రీకృష్ణుడు చూద్దాం వీళ్ళ భక్తి ఎంత ఉంటుందో గోపికలకి అని. ఆయన మాయం అయిపోతే అప్పుడు వాళ్ళకు కలిగిన బాధని కేవలం సుఖబ్రహ్మ మాత్రమే చెప్పగలిగాడు ప్రపంచానికి. ఏం బాధపడ్డారో ఆ రోజు గోపికలు. ఎందుకంటే ఆ మహాత్ముడే ఆ రుచి చూశాడు కాబట్టి అదేంటో తెలుస్తుంది. సుకుడు మాత్రమే చూశాడు వాళ్ళ బాధని. ఆ రోజు వాళ్ళు పాడిన గీతికలు ఏవైతే ఉన్నాయో అవి భాగవతానికి పంచ ప్రాణాలు అంటారు. ప్రాణం ఊదారంట గోపికలు భాగవతానికి. కృష్ణుడు అంటే ఏంటో ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తాడంట. ఆ పదం ఏంటండి అంటే దుహృదం సుస్వరః అంటాడు. వాళ్ళ హృదయాలన్నీ కూడా దుఃఖమయం అయిపోయాయి. ఎందుకు? భగవంతుడు మాయమైపోయాడు. ఇటువంటి దుఃఖమయమైన హృదయం నుంచి సుస్వరాలు వస్తున్నాయండి. కృష్ణ 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 అనే ఆర్తి ఉంటది చూడండి. దీనిని ఈ రకంగా వర్ణిస్తాడు. దుహృదం సుస్వరః. మహా దుఃఖభూయిష్టమైన వారి హృదయంలో నుంచి కృష్ణ స్వరం వస్తుంది. ఈ స్వరంతో అప్పుడు వాళ్ళు పాడుతారు గీతికలు. ఏమ్మా పువ్వు నువ్వు చూసావా, చెట్టు నువ్వు చూసావు, ఇవి కృష్ణుడి అడుగులు. ఆ వీర తాపానికి పొంది దాని పేరే ఈ భక్తి, దైన్య భక్తి. భగవంతుడు కనిపించకపోతే ఆ స్వరం పుట్టాలి అంట హృదయంలో. తట్టుకోలేం స్వామి, తట్టుకోలేం. గురూజీ అయితే ఎంతగానో వర్ణిసి నిలబడిపోతాడు ఆయన. ఒక్క మాట అంటారు నిలబడి, గురూజీ గోపికా స్మరణం పుణ్యస్మరణ. ఏం పుణ్యం చేశానో ఈరోజు గోపికల గురించి ఆలోచించే భాగ్యం కలిగింది. పుణ్య శ్రవణ మంగళం. శ్రవణ మంగళం అంటే ఏం పుణ్యం చేశానో గోపికలు స్మరణంలో పడ్డారు. అంతటి పుణ్యశీలులు ఈ దైన్య భక్తులు. దీనత, భగవంతుడు లేనిదే భరించలేం తండ్రి అని ఈ రకంగా నెప్పుతారు. లోగు కహతే హై భగవాను ఆతే నహి. ఒక భజన పాడతాను చెన్మే మిషన్ లో. ప్రజలు అంటారు దేవుడు రావట్లేదు, దేవుడు రావట్లేదు. లోగు కహతే హై భగవాను ఆతే నహి. శబరీకే తరహ, మీరాకే తరహ పుకారతే నహి. మనం మీరాబాయి పిలిచినట్టు, శబరి పిలిచినట్టు పిలిస్తే వస్తాడు. మనం సరిగా పిలవట్లేదు. కాబట్టి స్వామి కృపయా అపారే. నువ్వు వాళ్ళని రుచి చూసి నన్ను చూడకు స్వామి. గోపికలు ఎట్టాగా ఉండేవారు, హనుమంతుడు ఎట్టాగా ఉండేవారు అనుకోకు. కృపయా అపారే, దయను మాత్రమే చూడు తండ్రి. పాహి మురారే. ఆ మురుడుని, మురా అనే రాక్షసుని సంహరించిన పరమాత్మ నన్ను రక్షించు తండ్రి. ఎందుకు అబ్బాయి రక్షించాలి అండి అంటే, ఇహ సంసారే బహుదుస్తారే. ఈ పులి అలా చూస్తుంది నా వైపు. ఇహ సంసారే అంటే ఈ సంసారం. ఎంతమందిని మార్చాలి, ఎన్నిసార్లు ఎంత బోధపరిచినా బాధనే ఇస్తుంది స్వామి. ఎన్ని రకాలుగానూ సేవిస్తున్నాం. ఏది కావాలంటే అది తెచ్చి పెడతాం, ఎవరిని కావాలంటే వాళ్ళని తెచ్చి పెడతాం, చెప్పినట్టల్లా వింటున్నాం. అయినా దుఃఖాన్నే ఇస్తుంది తప్పించి సంసారం సుఖంగా ఉండు నరుడా అని ఎవరిని అనదు. చిత్రం ఏంటో తెలుసా అండి, ఇది ఎవరికి ఇవ్వదు సుఖం.
మనమేదో దేశాలను పరిపాలిస్తున్న రాజులు సుఖంగా ఉన్నారండి అంటే వాళ్ళ కంప్లైంట్ బాక్స్ మనకన్నా పెద్దది. అతి దీనుడు ఏరా పోనీ ఏమీ లేదు కదా నువ్వు సంతోషంగా ఉంటావేంటంటే వాడి కంప్లైంట్ బాక్స్ వాడిది. ఎంత బోధపరిచినా ఈ మహాపులిని సంతృప్తి పరచలేకపోతున్నాను స్వామి. హ్యాండ్స్ అప్. అందుకే నార్త్ ఇండియాలో ఓం హరహర నమః పార్వతీపతి అంటే హరహర మహాదేవ 2 చేతులు పైకెత్తుతారు. ద్రౌపదీదేవి పరిస్థితి. అన్నీ ఉన్నా ఎవరు పనికిరారు. ఈ విషయంలో. కాబట్టి కృష్ణ కృపయా పారే పాహి మురారే. స్వామి నీవే నాకు శరణం, నీవే నాకు శరణం, నీవే నాకు శరణం అని ప్రార్థన చేయాలి. గురుదేవ్ రాసిన 2 ముక్కలు చదువుకుందాం. స్వామివారి పరిస్థితి ఎలా ప్రెజెంట్ చేసుకుని ఆయన సొంతగా రాసుకుంటారు ఈ మాటలు. భజగోవిందం కామెంటరీలో పాత పుస్తకం. అన్ని పుస్తకాల్లోనూ ఉంటది. ఒక పారాగ్రాఫ్ చదువు. గురుదేవ్ ఎలా ప్రార్థిస్తున్నారండి అంటే, ఓ డిస్ట్రాయర్ ఆఫ్ మురా, లార్డ్ కృష్ణ, సేవ్ మీ, హెల్ప్ మీ, ప్లీజ్. In the ardent prayer unto him and seeking his feet of love is only the way out. And even here, what right have I, the slave of my own passions, the non-believer all these years, to seek his help now? True, I have no faith to meet thee, O Lord. I have nothing to offer thee except my own tears. I have nothing to claim for myself except the fatigue of my indulgence, the stink of my selfish acts, the sweat of my passions, and the cords of my attachments. In fact, I don't deserve to be saved. Yet, Lord, I am tired, beaten out completely, exhausted thoroughly, repentant fully, helpless wholly. I surrender myself to thee and thy grace. I claim a hearing and expect help from thee. Are not thou the ocean of Kripa, the grace, the kindness and of love? స్వామి నా పరిస్థితి ఇది. లోపట చూసావా అన్ని రాగబంధాలే. హృదయం నీకెప్పుడు నేను ఇవ్వలా. బుద్ధి చూసావా ఎప్పుడు నాస్తికత్వమే. ఎన్నాళ్ళో నిన్ను నమ్మలా. పోనీ శరీరం ద్వారా ఏవైనా గొప్ప గొప్ప కర్మలు చేశానంటే అన్ని స్వార్థపూరితమైన కర్మలు. నా కోరికలను తీర్చుకోవటానికే ఈ రకంగా నాకు అసలు అర్హత లేదు స్వామి నీ సహాయం కోరటానికి. కానీ ఒకటే ఒకటి అర్హత ఏంటండి అంటే అలిసిపోయాను తండ్రి. ఇవి కొట్టిన దెబ్బలకి కంటిన్యూస్ గా బీటెన్ బై దెమ్. అలిసిపోయాను స్వామి. నువ్వు ప్రేమ స్వరూపుడివి, దయా స్వరూపుడివి కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేయి భగవంతుడా అని పెద్దవాళ్ళు ఆ రకంగా ప్రార్థన చేస్తారు భగవంతుడికి. ఆయన ఇంకొక దగ్గర అంటారు, ఐ డోంట్ నో హౌ హీ ఆన్సర్స్. భగవంతుడు ఎలా ఆన్సర్ చేస్తాడో నా ప్రేయర్స్ కి నాకు తెలియదు, కానీ డెఫినెట్లీ హీ ఆన్సర్స్. కానీ ఖచ్చితంగా నా ప్రార్థనలన్నీ వింటున్నాడు భగవంతుడు. ఇది ఒక గొప్ప లాభం. ఎవరు మన యొక్క మొర వినినా వినకపోయి, అందరూ వినరండి మన మొర, వీడికి అలాగే అవ్వాలి అంటారు అందరూ. మనం కష్టాలు పాలైనప్పుడు, దుఃఖాలు పాలైనప్పుడు మనకు సానుభూతి లభించదు, స్వచ్ఛమైనది. కానీ అది నేనుంటానంటాడు స్వామి. ఎలా వింటాడో కానీ మన ప్రతి ప్రార్థన వింటాడు. ప్రతి ప్రార్థనకి సమాధానం చెప్తాడు. కాబట్టి భగవంతుడే. ఇక్కడ చెప్పొచ్చో లేదో కానీ ఒక సందర్భం చెప్తాను. ద్రౌపదీదేవిని బర్బరా ఈడ్చుకొని వస్తారు ఆ రోజు సభకి. అత్యంత హేయమైన, దుష్టమైన చరిత్ర, ఈ భారతదేశ చరిత్రలోనే ఒక నీచమైన ఘట్టం అది. ఆమెను తీసుకొని వచ్చి రకరకాలుగా అవమానం చేస్తారు.
ఆవిడ అందరినీ ప్రార్థిస్తుంది. భీష్మ పితామహుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, గొప్ప గొప్ప కృపాచార్యుడు, స్వామి ద్రోణాచార్యుడు, తన 5గురు భర్తలు, మంచి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఆ సభలో. నిజంగా చెప్పుకోవాలనుకుంటే మంచి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు, చెడ్డవాళ్ళు 4గురే. ఈవెన్ ఈ 100 మంది అన్నదమ్ముల్లో కూడా ఈ పనికి ఆవిడ ఒప్పుకోలే. తప్పు అన్నయ్య అని వికర్ణుడు అని ఒక బ్రదర్ కూడా లెగిసి దుర్యోధనుడు వారిస్తాడు. ఇది తప్పు, ఇదేం పని, ఇది బుద్ధి లేదా, మన ఇంటి కోడలు ఆమె అంట. వీళ్ళు 4గురు ఒప్పుకో. సరే, వీళ్ళ పరిస్థితి ఇలా ఏదో ఉంది. ఈ ఎపిసోడ్ మొత్తంలో మిగతా పాండవులు 4గురు అవమాన భారతతో ఏం చేయాలో తెలియక అలా బుర్రలు దించుకొని ఉంటే, భీముడు మాత్రం భరించలేక శపథాలు చేస్తాడు. ప్రతిదానికి శపథం చేస్తాడు. దుశ్శాసనుడు బరబరా ద్రౌపదీదేవి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చినప్పుడు అంటాడు, ఏ చేత్తో అయితే నువ్వు ద్రౌపదీదేవి జుత్తు పట్టుకున్నావో ఆ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను, జాగ్రత్త అంటాడు. దుర్యోధనుడు అంటాడు, వచ్చి నా అంకసీమలో కూర్చో అంటే భక్కన భీముడు లెగిసి ఆ అంకసీమను ముక్కలు చేసి నిన్ను బలవన్ మరణానికి గురి చేస్తాను, మామూలుగా చావనివ్వను, కుల్లి కుల్లి చావాలని శరీరం అంటాడు. ఇవన్నీ తర్వాత దుశ్శాసనుడు వస్త్రాభరణానికి వెళ్తే ఆగాగా అంటాడు భీముడు. ఆడు ఎర్రగా చూస్తాడు. ఏంటి ఆగమన్నా, నువ్వు కాని ఈ కార్యం చేశావో నీ గుండెలు చీరి రక్తం తీసి ఆ రక్తం తాగుతానంటాడు. శపథాలు ఎంత భారీగా శపథం చేస్తాడంటే, నేను మాతృపితృలకి చెందిన వాడినే కాదు ఇవి ఇంప్లిమెంట్ చేయకపోతే, భయంకరంగా చేస్తే భీష్ముడు భయపడతాడు. అమ్మో, ఇలాంటి శపథాలు చేసేస్తున్నాడు ఏంటి వీడు అని తట్టుకోలేని కోపం. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాభరణం అవటం, కృష్ణుడు రావటం, ద్రౌపదిని కన్సోల్ చేయటం, ఇదన్నా సాధువులందరూ సంతోషించారు ఆ రోజు. కొట్టుకున్నామో తిట్టుకున్నామో ఏదో ఒకటి, కానీ ఆపత్కాలంలో నారాయణుడు వచ్చాడు, ఏదో ఆవిడ మర్యాద కాపాడాడని. తర్వాత మళ్ళా భీముడు అంటాడు, ద్రౌపది నువ్వు ఈ కురులేమి ముడుచుకోకు, ఆ దుర్మార్గుడు రక్తాన్ని నీ కురులకు రాసిన తర్వాతే నువ్వు ఈ కురులు ముడు, ఇది నా శపథం అంట. ఇన్ని శపథాలు ధడా 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 చేసుకెళ్ళిపోతుంటాడు భీముడు. అందరూ అనుకుంటారట, అవును భీమా యుద్ధం అవుతాదో తెలీదు, ఏం చేస్తారో తెలియదు, ఇలా శపథాలు చేసేస్తాడు. భీముడు అంటాడంట, కృష్ణుడు వీటన్నిటికీ హెల్ప్ చేస్తాడు. నేను అన్నాను వినండి, నేను అన్నాను అంటారు చూడండి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా జరిపిస్తాడు కృష్ణుడు. ఏమి అంటే, ఐ నో హిమ్. భీముడు భక్తి చూడండి. భగవన్ నారాయణుడు వీటన్నింటినీ కూడా 100% జరిగేటట్టు చూస్తాడు. 100% జరిగి కృష్ణుడే చెప్పేవాడు. భీముడు ఒకవేళ మర్చిపోతాడేమో అన్న యుద్ధ రంగంలో, భీమా ఆ రోజు ఏదో అన్నట్టున్నావు అనేవాడు కృష్ణుడు. ఆ స్వామి అన్నాను, అది చెయ్యి. కాబట్టి భగవంతుడు ఏ రకంగా ప్రార్థన వింటాడు, ఈవెన్ అత్యంత పామరులమి అసమర్థులమి అయిన మన ప్రేయర్ కూడా వింటాడు. ఏ పొరపాటునో ఎక్కడో, నారాయణ నిన్ను ఒకసారి చూడాలని ఉందయ్యా అంటే, ఎందుకో తిరుపతి వెళ్తే బాగున్నట్టుంది స్వామి అని అలా వెళ్తాం, చూసి వచ్చేస్తాం. ఆ రోజు అంటాడు దర్శనం అయిన తర్వాత, ఆ రోజు అడిగావుగా ఇచ్చా. ఏదైనా సరే స్వచ్ఛమైన ప్రార్థనని వెంటనే వింటాడు పరమాత్మ. కాబట్టి గురుదేవ్ అంటున్నారు, ఆ నమ్మకం ఉంది స్వామి నాకు. ఏ కోణంలో వింటావు, నా ప్రార్థన విని ఈ దుస్తరమైన సంసారం నుంచి నన్ను తప్పించు స్వామి అని హోల్ హార్టెడ్ గా చేసే ప్రేయర్ ఇది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేషయణం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే కృష్ణ 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 సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అని భగవంతుడి యొక్క ప్రార్థన. అంత పవిత్రమైన శ్లోకం ఇది. ఇది నిజంగా మనకి అర్థమైతే ఇటు నుంచి అటు తిరుగుతాం. ఇంతవరకు సంసారం, ఆ తర్వాత సంసార నాథుడు, ఈ జగన్నాథుడు ఒక ఆయన ఉన్నాడు, అటువైపు వెళ్ళాలి. ఆయన్ని పొందితే అన్ని పొందినట్టే అండి. అదెంత చిత్రమో చూడండి. ఈమె ఎంత బాధ పెడుతున్నా ఈమెను విడిచిపెట్టాం, కానీ ఆయన కానీ లభిస్తే సంసారం మనకి దాస్యం, ఈమెకు మరి బలం ఉండదు. కాబట్టి భగవంతుడా నా ప్రార్థన విను, ప్రార్థన విను. ఇది గొప్పదైన ప్రార్థన అన్నింటికన్నా. ఈ సంసార బంధం నుంచి తెగి మోక్ష మార్గం వైపు నడిపించు స్వామి అనే ప్రార్థన. మహాసాధు భాగ్యత ఉండాలి, ఉన్న వాళ్ళకి భగవత్ కృప జరుగుతుంది. బాగుంది స్వామి. దీని తరువాత శ్లోకంలో ఒక యోగిని గురించి వర్ణిస్తున్నారు భగవత్పాదులు.
యోగి ఆల్రెడీ ఒక శ్లోకంలో చెప్పారు, నందతి 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 ఏవ, ఎప్పుడు కూడా ఆనంద సాగరంలో తేలడమే బ్రహ్మయోగి యొక్క స్వరూపం. తరువాత 22లో కూడా చెప్తున్నారు, రథ్యాచర్పట విరచిత కంధః పుణ్యా పుణ్య వివర్జిత పంధః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ. టుగెదర్, రథ్యాచర్పట విరచిత కంధః పుణ్యా పుణ్య వివర్జిత పంధః యోగి యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. స్వామి, ఈయన ఎలా ఉన్నారో చెప్పండి స్వామి అంటే, ఈయన కూడా బాగున్నారు. ఎలా ఉన్నారంట, ఈయన ఒక డ్రెస్ డిజైన్ చేసుకున్నాడంట. ఆయన ఎవరు, ఈ యోగి. ఏ బ్రాండ్ స్వామి, ఏ బ్రాండ్ బట్టలు ఆయన వాడుతున్నాడంటే, రథ్య అంటే అర్థమండి రోడ్డు పైన, మార్గంలో. రథ్య. చర్పట, చర్పటం అంటే విసిరివేయబడిన బట్టలు. అంటే రోడ్డు పైన బట్టలు మనం పాతవన్నీ పడిపోతే ఇసిరేస్తాం కదండి, వాటి పేరు రథ్యా చర్పట. వీటితో ఆయన ఏం చేశాడంట, విరచితం. విరచితం అంటే వాటన్నిటిని అందంగా కుట్టుకున్నాడట. రథ్యా చర్పట విరచిత కందహ. కందహ అంటే ఒక బంత లాంటిది తయారు చేసుకున్నాడు. ఇది ఆయన తనకి తాను డిజైన్ చేసుకున్నటువంటి బ్యూటిఫుల్ క్లాత్. రథ్యా చర్పట విరచిత కందహ, దానిని ధరించాడంట ఈ యోగి. ఇంకా పుణ్య పుణ్య వివర్జిత పందహ, ఆయన ఒక ప్రత్యేకమైన మార్గంలో నడుస్తాడటండి ఎప్పుడును. పంధ అంటే మార్గం. ఏంటి స్వామీజీ ఆ మార్గం యొక్క ప్రత్యేకత అంటే, అది పుణ్య మార్గము కాదు, పాప మార్గము కాదు. పుణ్య వివర్జిత పంథ, పుణ్యానికి పాపానికి సంబంధం లేని మార్గంలో సంచరిస్తాడంట ఆయన. పుణ్య వివర్జిత పంథ. ఇవి రెండు బయట వ్యవహారాలే. ఆయన యొక్క బట్ట ఎలా ఉందో ఒకటి చెప్పాడు, ఆయన యొక్క మార్గం ఎలా ఉందో రెండోది చెప్పాడు. లోపట ఎలా ఉంటదంట ఈ యోగికి, యోగ నియోజిత చిత్త. చిత్తం మాత్రం ఎప్పుడూ కూడా యోగంలో నిలుపుకుంటాడు. యోగ నియోజితమైన చిత్తాన్ని కలిగి ఉంటాడు ఈ యోగి. యోగ నియోజితం అంటే ఎప్పుడూ కూడా అంతఃకరణలో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని బదిలిపరుచుకుంటూ ఉంటాడు. సమస్త జగత్తు బ్రహ్మ యొక్క రిఫ్లెక్షనే. ఈ శరీర మనోబుద్ధులు కూడా బ్రహ్మ యొక్క రిఫ్లెక్షనే. సత్య వస్తువు ఏకైకం తత్ బ్రహ్మ అహం తత్. ఆ బ్రహ్మ నేను. ఈ జ్ఞానాన్ని మాత్రం యోగ నియోజిత చిత్తంలో ఎప్పుడు నిలుపుకుంటాడు ఆ స్వామి. నిలుపుకొని బయట వ్యవహారం ఎలా చేస్తాడంట, రమతే బాల ఉన్మత్త వదేవ. బయట నుంచి మనం చూస్తే ఇదేంటి శిశువులాగా ఈయన వ్యవహారం చేస్తున్నాడు, బాలకుడిలాగా వ్యవహారం చేస్తుంటాడట. కొన్ని సార్లు ఉన్మత్తుడిలాగా వ్యవహారం చేస్తాడు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. ఎవరైనా చూసిన వాళ్ళు ఈయన పిచ్చి పట్టిందేమో అనుకుంటారు. కానీ ఆయన యోగి. ఇది ఒక రకమైన యోగి యొక్క పద్ధతి. అంటే ఏంటండి అంటే, ఆయన వైరాగ్యాన్ని ధరిస్తాడు. పర్టికులర్ గా రోడ్డు మీద పడిపోయిన బంతలే కప్పుకోవాలని రూల్ ఏమీ లేదు. దాని అర్థం ఏంటండి అంటే విరాగి.
ప్రపంచానికి సంబంధించి ఆయన ఎటువంటి రాగబుద్ధిని కలిగి ఉండడు. గురుదేవులు అంటారు, నో హోప్స్, నో ఎక్స్పెక్టేషన్స్. ప్రపంచం తనకేదో చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయడు, దీంట్లో ఏదో కావాలని తను కూడా ఆశించడు. అటువంటి యోగి మరి ఆయనకి పుణ్యము పాపము ఉండదు. మనం పుణ్యం చేస్తాం, ఎందుకు చేస్తున్నారండి అంటే మంచిని ఆశిస్తాం. అలాగే పాపము చేస్తాం, ఎందుకు చేస్తున్నారండి అంటే చెడ్డు జరుగుతుంది. కానీ ఆయన పుణ్యము లేదు, పాపము లేదు. బ్రహ్మ మార్గాల్లో అది రెండిటికి పైన ఉండేది. గుడ్కి బ్యాడ్కి, లాభానికి నష్టానికి, శుభానికి అశుభానికి ఉచ్చిష్టమైన మార్గం ఈ బ్రహ్మ మార్గం. ఒకే వస్తువుని చూడటం. బ్రహ్మ మార్గం అంటే మరేంటో కాదు, మనం అనేకత్వాన్ని, ద్వైతాన్ని చూస్తాం. నేను వేరు, వాళ్ళు వేరు అని. ఈయన అద్వైత స్వరూపాన్నే ఎప్పుడు నిలుపుకుంటాడు. కాబట్టి యోగ నియోజిత చిత్త. ఇటువంటి మహాత్ములు పసిపిల్లల్లాగా వ్యవహారం చేస్తారు. బాలవత్, కొంతమంది ఉన్మత్తవత్. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడిలాగా. చాలా మంది మహాత్ముల చరిత్రలు మనం చదివితే ఇవన్నీ కనిపిస్తాయి. అరుణాచలంలో రమణ భగవాను ఉన్న టైంలోనే ఇంకొక మహాత్ముడు ఉండేవారంట. ఆయన పేరు శేషాద్రి. పెద్ద యోగి, ఆయన తపస్వి. ఆయన ఊర్లో కూడా దిగేవాడు కాదు, కొండపైనే ఉండేవాడు, అరుణాచల కొండపైన. మనం ఉంటాం కదండి, ఎన్ని పరిస్థితుల్లో భక్త సమూహం, ఎవరో స్వామి అంట, చాలా పెద్ద యోగి అంట, ఆయన పేరు శేషాద్రి అంట, పదండి పదండి అని జనం వెళ్ళటానికి ట్రై చేసేవారు. ఆయన చూస్తే పుణ్యం వస్తుంది, సేవిస్తే పుణ్యం వస్తుంది ఇత్యాది భావాలతో. ఆయన మాత్రం ఎప్పుడు తన చుట్టూ ఇంత రాళ్ళ పోగేసుకొని కూర్చునేవాడు. ఎవరైనా, ఇది అడవిలో రావటం కదండి, ఎవరైనా వస్తున్నట్టు శబ్దం వినిపిస్తే చాలు ఆ దిక్కులో పటా 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 రాళ్ల వర్షం కురిపించేవాడు. వాళ్ళకి ఆ రాళ్లే ప్రసాదం, అట్నుంచి అటు దిగి పారిపోవటమే. ఏమి అంటే ఆయన పద్ధతి అంతే. ఇంకా ఈ రమణం లేదు. చిత్తం రమతే బ్రహ్మణి. అలా కొంతమంది మహాత్ములు ఆ రకంగా ఉంటారు. అందుకే ఉపనిషత్తులో చెప్తారు కదండి, కచ్చిత్ భ్రష్ట. కొంతమంది మహాత్ములు భ్రష్టుడిలాగా కనిపిస్తారు. భ్రష్టుడు అంటే మనం ఆయన బ్రహ్మయోగి అయినా ఏదో బికారియో ఏదో అనుకుంటాం. తపోవన్ మహారాజ్ గారి చరిత్రలో ఒకసారి ఇలా జరిగిందటండి. రాజస్థాన్ లో ఒక ఆయన ఉండేవాడట, జైపూర్ పట్టణంలో. ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళటం, ఏదో 10 5 ఎవరో ఇస్తే అది ఏదో తినటం, పిచ్చి జుత్తులంతా నల్లగా అయిపోయి శరీరం అంతా దుమ్ము పట్టి సరైన వస్త్రం లేక పిచ్చివాడే, అందరూ పిచ్చాడు పిచ్చాడు అనుకునేవారట ఆ వర్తకులు అందరూ. ఆ జైపూర్ పట్టణానికి ఒక మహా పేరు ప్రతిష్టలు సంపాదించిన ఒక యోగి వచ్చాడండి. ఆయనకు అందరూ పెద్ద పెద్ద కార్లు, పల్లకీలు, ఊరేగింపులు అన్ని చేస్తూ ఉంటే ఆయన అలా వెళ్తూ వెళ్తూ కారు ఆపమన్నారంట డ్రైవర్. ఆ అబ్బాయి ఆపాడంటే వెనకొస్తున్న ఈ పెద్ద దొరలందరూ నిలబడ్డారంట. ఎందుకో స్వామివారు ఆపమని. టక్కనే దిగి పరుగు పరుగున వెళ్ళి ఈయన కాళ్ళ మీద పడి బోరు బోరున ఏడుస్తున్నాడంట. అందరూ ఇదేంటి పిచ్చోడు కాళ్ళ మీద పడ్డాడు అనుకుంటున్నారండి. అనుకుంటే స్వామి ఏంటి పరిస్థితి, స్వామి ఏంటి పరిస్థితి, ఆయన ఇలా చూశాడంట. ఆయన కొంచెం గమనించాడు, ఇతను కూడా మహాత్ముడే, ఏదోలే పో నీ దారిని నువ్వు పో అన్నాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడంట, 10 జన్మలు నేను తపస్సు చేసినా ఆయన యోగ స్థితిని నాకు పొందలేను, అంత గొప్ప యోగి ఆయన. ఇలాంటి జైపూర్ పట్టణాలు, రాజస్థాన్ రాష్ట్రాలు ఆయన సృష్టించుకొని అనుభవించగలడు. ఇలా ఇలా ఉండాలని సృష్టించుకొని అనుభవించగలిగిన యోగి ఆయన. చూడండి, రమణం లేక అలా అలా ఉంచుకున్నాడు మనస్సు. ప్రీతి లేదు. కశ్చిత్ భ్రష్ట కశ్చిత్ శిష్ట. కొంతమంది శిష్టాచారంగా ఉంటారు. శిష్టాచారంగా అంటే ఎవ్రీథింగ్ డిసిప్లిన్, ఎవ్రీథింగ్ ఐడియల్, ఆదర్శవంతంగా. ఎలా మా గురుదేవ్ అలా ఉంటారు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఆయన బట్ట అయినా సరే నలగటానికి వీల్లేదు, తలపైన ఒక్క ఎంట్రుక అయినా సరే పక్కకు వెళ్ళటానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. మాటలైనా అంతే, చేష్టలైనా అంతే. క్వశ్చిత్ శిష్ట. కొంతమంది మహాత్ములు శిష్ట, శ్రీకృష్ణుడిని శిష్టాచార్యుడు అంటారు. పర్ఫెక్ట్ గా ఉండేవాడట కృష్ణుడు.
ఎవ్రీడే 5 గంటల కంటే 5 గంటలకే లేచేవాడు కృష్ణుడు. ఈవెన్ ఇన్ ట్రావెలింగ్ లో అయినా సరే. ప్రతిరోజు స్నానం, పానం, అభిషేకం, మీటింగులు అంత షెడ్యూల్డ్ ప్రకారం నడిపేవాడంట. శ్రీకృష్ణ పరమాత్మ శిష్టాచార్యుడు అంటారు. కశ్చిత్ భ్రష్టః, కశ్చిత్ శిష్టః, కశ్చిత్ భూత పిశాచవత్. కొంతమంది భూత పిశాచాల్లాగా సంచరిస్తారు. ఏ నియమము ఉండదు, బట్ట ఉండదు, మాట ఉండదు, ఏదంటే అదే అంటుంటారు. కానీ వాళ్ళు మహాత్ములు. ఈ రకంగా నానా రూపధరి యోగి విచచార మహీతలే. ఈ మహీతలంలో నానా రూపధరి యోగి, యోగులు నానా రూపాలుగా సంచరిస్తూ ఉంటారు. మనం కూడా చూస్తాం కొంతమంది మహాత్ములు అత్యంత వైభవోపేతంగా ఉంటారు. కొంతమంది మహాత్ములు అత్యంత దైన్యంగా ఉంటారు. ఏమి స్వామి అంటే ఆయన అంతరంగాన్ని అలా పెట్టుకున్నాడు అంతే. ప్రత్యేకంగా వాళ్ళని ఈ రకంగా ఉండాలని రామకృష్ణ పరమహంస గారిని కూడా మొదట్లో అందరూ అనుకునేవారట ఈయన పిచ్చి, డెఫినెట్ గా హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్. ఊరకూరకే ఏడ్చేవాడు ఆయన, ఊరకూరకే గెంతేవాడు, బట్టలు శరీరంపై నిలుపుకునేవాడు. ఆయన పరిస్థితి ఎవరికీ తెలియదు. పిచ్చివాళ్ళలాగా ఉంటే ఇంట్లో వాళ్ళు అనుకున్నారంట ఒక మందు ఉందండి దీనికి అన్నారు. మన కుర్రాళ్ళకి కూడా మనం చెప్తుంటాం ఆ మందు. వాళ్ళు సరిగా లేకపోతే ఏంటి అబ్బాయి ఆ మందు అంటే పెళ్లి చేసి పడేస్తే పోయే, సెట్ అయిపోతుంది అంతా, లైన్ లోకి వచ్చేస్తాడు. రామకృష్ణ పరమహంస అన్నదమ్ములు కూడా అమ్మగారిని ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మగారిని ఇస్తే పెళ్లి చేస్తే ఏమైంది, ఒకటి ఉండేవాడు 1+1 అయ్యారు. ఇప్పుడు ఈవిడ అంతే, అత్యంత సరళ జీవి శారదామ్మ. స్వామివారు ఎంతటి స్వామివారు పూజిస్తున్న అమ్మవారే ఈ అమ్మవారు. కాబట్టి వాళ్ళని మనమేది ప్రత్యేకంగా చేసి మార్చలేము. అమ్మవారు అంతటి పావని. అమ్మవారి చరిత్రలో ఒకసారి చెప్తారండి, కలకత్తాలో 2 ప్రాంగణాలు ఉండేవి. ఒక ప్రాంగణంలో రామకృష్ణ పరమహంస రోజు అరుగు మీద కూర్చునేవారు, శిష్యులు ఎవరు వస్తే మాట్లాడారు. ఆ రోజుల్లో స్త్రీలు పురుషుల ముందుకు వెళ్ళేవారు కాదు. వీళ్ళు ఘోష అంటే ఘోష అని కాదు, వీళ్ళు ఏకాంతంగా ఉండటం మనం చూసిందే, మన తాతలు ముత్తాతలు ఆ టైం. ఈవెన్ తెలుసో లేదో అండి, శారదా అమ్మ వివేకానంద స్వామి ముఖం కూడా చూడలేదండి. అవునా స్వామి అంటే, ఇది ఎవరు చెప్పారండి అంటే వివేకానంద రాసుకుంటారు. వివేకానంద ఎప్పుడైనా దర్శనానికి వెళ్తే అమ్మగారు కలకత్తాలో ఇంకొక బిల్డింగ్ లో ఉండేవారు. అమ్మా వివేకానంద వచ్చారు మిమ్మల్ని చూడటానికి అంటే కొంగు ఇట్ట కప్పుకొని ఆయన అటు మాట్లాడితే ఈమె చూసేది. అంత ఘోష పాటించేవారు అరుపు చుట్టూ. అమ్మ ఇందులో ఉండేవారు, స్వామి అక్కడ ఉండేవారు. ఒక రోజంట ఈ మధ్యలో ఒక తడిక ఉండేదట, కమ్మలతో చేసిన తడిక. ఒకరోజు ఈమె ఏవో పాత్రలు కడగటానికో ఏదో వెళ్ళి ఇలా నిల్చునేసరికి స్వామి కనిపించారట, రామకృష్ణ పరమహంస. కనిపిస్తే 14 గంటల నిలబడి ఉండిపోయిందంట స్వామిని చూస్తూ. 14 hours. ఏమే స్వామికి తెలిసింది అక్కడి నుంచి ఈవిడ చూస్తుందని. 14 గంటలు ఆయన ఏదో అందరితోటి మాట్లాడుతున్నట్టు, వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నట్టు అలా నటిస్తూనే ఆయన కూర్చున్నాడు. సమాధిలోకి వెళ్ళిపోయి ఈ పిల్లేట వెళ్ళిపోయింది అని వాళ్ళ అత్తగారు అన్నారు. వెతికి చూస్తే ఆ తడికలో ఉండిపోయి, ఏమ్మా ఎప్పుడు వెళ్ళావు, తెల్లారు ఎన్ని గంటలకు వెళ్ళావు, ఏమైంది, రా 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 అంతే. యోగి అంటే ఏం యోగి, వీళ్ళు యోగులు. ఇటువంటి మహాత్ములు ఉంటారు. బాలతో చిన్నపిల్లల్లాగా అయిపోతారు. చిన్నపిల్లల్లాగా అయిపోవటం అంటే ఇక్కడ ఏం ఉండదు వెయిట్. మా స్వామీజీ ఎప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పిల్లలు ఇద్దరు కొట్టుకుంటారట, మధ్యాహ్నానికి వాళ్ళు మళ్ళీ కలిసిపోయి ఆడుకుంటారు. కానీ వీళ్ళిద్దరు పేరెంట్స్ మాత్రం నెవ్వర్. పిల్లలు కలిసిపోయి ఆడుకుంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం కోపం పెట్టుకుంటారు. మా అబ్బాయిని మీ అబ్బాయి కొడతాడా, మీ అబ్బాయిని మా అబ్బాయి కొడతాడా, వీళ్ళిద్దరు కలవరు. కారణం ఏంటంటే వీళ్ళు మోస్తున్నారు ఆ ద్వేషభావం. వాళ్ళు అక్కడే పడేశారు. మళ్ళీ సాయంత్రం రారా రారా అనుకుని ఆడుకుంటున్నారు. బాలవత్తు అంటే సరళత, సింపుల్ సిటీ, ఏది క్యారీ చేయరు వాళ్ళు. రాగద్వేష అక్కడ పడేయడమే, మళ్ళీ మామూలే, ప్లెయిన్ హార్ట్. అలాగే ఉన్మత్తుడు అనే ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారు స్వామి అంటే, ఉన్మత్తుడు యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే మనందరిది ఒక లోకం, వాడిది ఒక లోకం.
మనందరూ అనుకుంటాం ఈ పిచ్చివాడు మన లోకంలోనే ఉన్నాడు కానీ కానీ వాడి లోకంలో వాడు ఉంటాడు. ఈ మహాత్ములు కూడా అంతే. మనతోనే ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి రమతే బాల ఉన్మత్త వదేవ యోగి యోగ నియోజిత చిత్త. యోగ నియోజితమైన చిత్తాన్ని కలిగిన వాళ్ళు రథ్యాచర్పట విరచిత కందః పుణ్యాపుణ్య వివర్జిత పందః అని ఆ యోగుల గురించి స్వామి కీర్తిస్తున్నారు. స్మరిస్తుంటేనే మనకి ఆహా ఎంత పుణ్య స్మరణము అనిపిస్తది. అటువంటి వాళ్ళు ఉంటారు అని భగవత్పాదులు చెప్పే అంశం. హరి ఓం అండి. రేపు ప్రత్యేక సత్సంగం మనం పెట్టుకున్నాము. ఎందుకంటే ఎల్లుండు గురు పౌర్ణిమ. అత్యంత పవిత్రమైన దినం గురు సేవలో. అది 24 పూజ చేస్తాం. పూజ్య గురుదేవుల యొక్క పాదుకలకి. వ్యాస భగవానుడు, శంకరాచార్యులు, తపోవన్ మహారాజు గారు, గురుదేవుల యొక్క అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తాం. మీరు శతనామావళి పుస్తకం తెచ్చుకుంటే అవి చదువుతున్నప్పుడు నేనే చదువుతాను అష్టోత్తరం. అవి చదువుతున్నప్పుడు మీరు చదవండి. స్వామీజీ మేమేమి చేయలేకపోతున్నాం. లేదు మేము వస్తాం స్వామీజీ చూస్తామంటే రండి. సదన్‌కి రండి. పూజ చూడటం మంచిది. సో ఈ రకంగా గురు పౌర్ణిమ ఎల్లుండు. రేపు గురు పరంపరని మనం కొంచెం స్మరించుకునే దీన్ని మననము అంటాం. మననం అంటే మరొక్కసారి వాళ్ళని స్మరించుకునే బాధ్యత. రేపు 10:30కి ఉంటుంది ఆ సత్సంగం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. హరి ఓం అండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నారాయణ.